హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. బిగ్ బాస్ సీజన్ 8లో విన్నర్గా నిఖిల్ కావడం జరిగింది. రన్నరప్గా గౌతమ్ కావడం జరిగింది. ఇంకా థర్డ్ పొజిషన్లో నబీలు, ఫోర్త్ పొజిషన్లో ప్రేరణ, ఫిఫ్త్ పొజిషన్లో అవినాష్. ఈ మూడు పొజిషన్లు ఎటువంటి మార్పు లేనప్పటికీ రన్నర్ కావడం జరిగింది. విన్నర్ కావడం జరిగింది. లాస్ట్ డే ఓట్లు కౌంట్ చేయకపోవడం వల్ల. ఎందుకంటే నిఖిల్ కి గౌతమ్ కి లాస్ట్ డే వరకు ఓట్లలో ఎటువంటి తేడా లేకుండా ఉండగా ఒక్క లాస్ట్ డేలో మాత్రం లక్షల్లో ఓట్లు గౌతమ్ కు పడడం జరిగింది. ఆ ఓట్స్ కన్నా ముందే షూటింగ్ చేయడం వల్ల గౌతమ్ కి అన్యాయం జరిగి నిఖిల్ విన్నర్ కావడం జరిగింది. గ్రాండ్ ఫినాలే బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ కూడా దరిదాపుల 2.5 hours ఉండడము, పెద్ద ఎపిసోడ్ కావడంతో లాస్ట్ డే ఓట్లు కన్నా ముందే షూటింగ్ చేయడం జరిగింది. కాబట్టి లాస్ట్ డే ఓట్లని పరిగణలోకి తీసుకోలేదు. దానివల్ల గౌతమ్ ప్లేస్ లో నిఖిల్ ప్లేస్ లో గౌతమ్ వచ్చి నిఖిల్ విన్నర్ కావడం జరిగింది, గౌతమ్ రన్నర్ అప్ కావడం జరిగింది. కానీ లాస్ట్ డే ఓట్లో మాత్రము గౌతమ్ నిఖిల్ కన్నా చాలా లీడ్కి వెళ్ళిపోయాడు, ఓట్ల పరంగా, ఓట్ల పర్సంటేజ్ పరంగా. కానీ బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ గేమ్స్ చాలా బాగా ఆడాడు, యాటిట్యూడ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. నిఖిల్ విన్నర్ అని ఒప్పుకోవాల్సిందే. కానీ లాస్ట్ డే ఓట్లు మాత్రం క్యాలిక్యులేట్ చేసి ఉంటే గౌతమ్ కూడా విన్నర్ అయ్యేదానికి ఛాన్స్ ఉండేది. బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలియోకి టాప్ 5 మెంబర్స్ నిఖిల్, గౌతమ్, ప్రేరణ, అవినాష్ ఉండగా ఈ టాప్ 5 మెంబర్స్ లో నుంచి ఒక నెంబర్ ని ఎలిమినేట్ చేయడం కోసము ఒక స్పెషల్ గెస్ట్ రావడం జరుగుతుంది. ఫస్ట్ స్పెషల్ గెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 8కి ఉపేంద్ర గారు వస్తారు. ఉపేంద్ర గారు యాక్షన్ రూమ్ లోకి కమాండర్ సహాయంతో వెళ్తాడు. కమాండర్స్ అవినాష్ ని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఫస్ట్ ఎలిమినేషన్ కావడం జరుగుతుంది. టాప్ 5 మెంబర్స్ లో నుంచి టాప్ 4 మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అవినాష్ ని బిగ్ బాస్ సీజన్ 8లో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకురావడం జరుగుతుంది. టాప్ 4 మెంబర్స్ లో టాప్ 3 చేసే క్రమంలో ప్రజ్ఞ జైస్వాల్ ఒక రిమోట్ నొక్కడం జరుగుతుంది. ఆ రిమోట్ లో రెడ్ కలర్ ఫ్రాగ్ ఎవరు బ్యాక్ సైడే ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ కావడం జరుగుతుంది. ఆ విధంగా 4th పొజిషన్ లో ప్రేరణ ఎలిమినేట్ కావడం జరుగుతుంది. ఇక టాప్ 5 మెంబర్స్ నుంచి టాప్ 4 ప్రేరణ ఉండగా టాప్ 4 మెంబర్స్ నుంచి టాప్ 3 చేసే క్రమంలో వచ్చేసి మరో స్పెషల్ గెస్ట్ రావడం జరుగుతుంది. ఆ స్పెషల్ గెస్టే విజయ్ సేతుపతి గారు, మంజు వారియర్స్. విజయ్ సేతుపతి గారు, మంజు వారియర్స్ వాళ్ళ న్యూ ఫిల్మ్ విడుదల మూవీ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ కు రావడం జరుగుతుంది. సేతుపతి గారిని నాగార్జున గారు అడగడం జరుగుతుంది. ఇప్పుడు టాప్ 3 మెంబర్స్ హౌస్ లో ఉన్నారు, టాప్ 3 నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసి తీసుకొని రావాలి మీరు, అప్పుడు టాప్ 2 మిగులుతారని చెప్తాడు. కానీ విజయ్ సేతుపతి గారు అలా చేస్తే కొంతమంది అట్ అవుతారు, నేనైతే అలా ఎలిమినేట్ చేయలేను, కొంతమంది ఫీల్ అవుతారని చెప్పేసి విజయ్ సేతుపతి గారు చెప్తారు. అప్పుడు నాగార్జున గారు మీకు ఈజీ పనే చెప్తాను, మంజు వారియర్స్ చేతుల మీదగా ఎలిమినేట్ కావడం జరుగుతుంది, మీరైతే ఒకసారి హౌస్ లోకి వెళ్ళండి అని చెప్పేసి నాగ్ గారు విజయ్ సేతుపతి గారిని, మంజు వారియర్స్ ని హౌస్ లోకి పంపడం జరుగుతుంది. అప్పుడు వచ్చేసి థర్డ్ పొజిషన్ లో ఉన్నటువంటి నబీల్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. థర్డ్ పొజిషన్ లో నబీల్ నిలవగా 4th పొజిషన్ లో ప్రేరణ, 5th పొజిషన్ లో అవినాష్ నిలవడం జరుగుతుంది. ఇక టాప్ 2 మెంబర్స్ లో ఎవరు విన్నర్ అవుతారో ట్విస్ట్ అయితే అలాగే కొనసాగుతూ ఉంటుంది. మొత్తం మీద గౌతమ్, నిఖిల్ వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారో ఎవరు చెప్పలేని పొజిషన్ కు ఉంటుంది. ఎందుకంటే సస్పెన్స్ ఆ విధంగా ఉంటుంది. ఓట్ల పరంగా అయితే గౌతమ్ కి నిఖిల్ కి చాలా వ్యత్యాసం ఉంది. లాస్ట్ డే ఓట్లలో గౌతమ్ నిఖిల్ కంటే ఓట్ల పర్సంటేజ్ గా చాలా లీడ్ లో ఉన్నాడు. దాని ప్రకారం అయితే గౌతమే విన్ అవుతాడని అందరూ అనుకుంటారు. 2.5 hours పైన షూటింగ్ ఉండడంతో లాస్ట్ డే కన్నా ముందే షూటింగ్ చేయడం జరిగింది. అప్పటి వరకు నిఖిల్, గౌతమ్ కి ఓట్ల పర్సంటేజ్ పరంగా పెద్దగా తేడా ఉండదు. అంత లాస్ట్ డే ఓట్లను కౌంట్ చేయకుండా ఉంటే దరిదాపుల ఓట్ల పర్సంటేజ్ లో నిఖిల్ కి, గౌతమ్ కి పెద్ద తేడా ఉండదు. అంతేకాకుండా నిఖిల్ గౌతమ్ తో పోలిస్తే గేమ్స్ పరంగా కొంచెం బెటర్ గా ఆడుంటాడు. అంతేకాకుండా యాటిట్యూడ్ పరంగా కూడా నిఖిల్ ది పర్ఫెక్ట్ గా ఉంటుంది. కాబట్టి లాస్ట్ డే ఓట్లను క్యాలిక్యులేట్ చేయలేదు కాబట్టి ముందే షూటింగ్ జరిగింది కాబట్టి నిఖిలే విన్నర్ కావడం జరిగింది. కానీ నిఖిల్ విన్నర్ కావడం అనేది పర్ఫెక్టే. ఎందుకంటే అతని గేమ్స్ పరంగా కానీ, యాటిట్యూడ్ పరంగా కానీ బిగ్ బాస్ సీజన్ 8లో పర్ఫెక్ట్ గా ఉన్నాడు. నిఖిల్ ని విన్నర్ అని ఒప్పుకొని తీరాల్సిందే. అయితే నిఖిల్ విన్నర్ కావడము, గౌతమ్ రన్నర్ అప్ కావడము, థర్డ్ పొజిషన్ లో నబీలు, 4th పొజిషన్ లో ప్రేరణ, 5th పొజిషన్ లో వచ్చేసి అవినాష్ నిలవడం జరిగింది.
బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే అయితే చాలా గ్రాండ్ గా జరగడం జరుగుతుంది. చాలా మంది స్పెషల్ గెస్టులు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలేకి రావడం జరిగింది. ఫస్ట్ స్పెషల్ గెస్ట్ గా ఉపేంద్ర గారు, రీస్మా నైనా రావడం జరిగింది యువై ఫిల్మ్ ప్రమోషన్స్ లో భాగంగా. తర్వాత సెకండ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చేసి హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్ రావడం జరిగింది. ఇక థర్డ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చేసి విడుదల మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ సేతుపతి గారు అండ్ మంజు వారియర్స్ హీరోయిన్ రావడం జరిగింది. ఫోర్త్ స్పెషల్ గెస్ట్ గా వచ్చేసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు రావడం జరిగింది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫైనల్ లో అయితే ఉపేంద్ర గారు, విజయ్ సేతుపతి గారు అండ్ రామ్ చరణ్ గారు రావడం అనేది చాలా హైలైట్ గా చెప్పొచ్చు. ముఖ్యంగా అయితే రామ్ చరణ్ గారు ఫినాలియో ఫైనలిస్ట్ ని ఖరారు చేసే దానిలో భాగంగా రావడం జరుగుతుంది. ఇక రామ్ చరణ్ గారు నాగార్జున గారితో కలిసి ఫైనలిస్ట్ ని ఖరారు చేయడం జరుగుతుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 ఫైనలిస్ట్ అయినటువంటి నిఖిల్ నాగార్జున గారు, రామ్ చరణ్ గారి చేతుల మీదుగా కప్పు తీసుకోవడం జరుగుతుంది. గ్రాండ్ ఫినాలే విన్నర్ గా నిలవడం జరుగుతుంది. ఇదైతే నిఖిల్ కి చాలా మెమొరీగా చెప్పొచ్చు. గ్రాండ్ ఫినాలే విన్నింగ్ షీల్డ్ అనేది నాగార్జున గారు అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది కాబట్టి నిఖిల్ జీవితంలో మర్చిపోలేని రోజుగా చెప్పవచ్చు. ఇక రన్నర్ అప్ గా గౌతమ్ నిలవడం జరిగింది. గౌతమ్ కూడా బిగ్ బాస్ సీజన్ 8 లో నిఖిల్ గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. నువ్వా నేనా అన్నట్లుగా గౌతమ్ నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 లో నిలవడం జరిగింది. అందుకే నిఖిల్ విన్నర్ గా గౌతమ్ రన్నర్ అప్ కావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.